దేవుడు అతను చేర్చుకొని, పశ్చాత్తాపడిన తర్వాత అతను చేర్చుకొని, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమిచ్చారండి ఈయనకి? ఏమిచ్చారు? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి దేవుడు ఏమిచ్చారండి? ప్రశస్త వస్త్రము. అంటే ప్రశస్త వస్త్రం అంటే అందరూ వేసుకున్న తెల్ల వస్త్రమా? నీతి వస్త్రము. ఏ వస్త్రం అండి? ప్రశస్త వస్త్రం అంటే నీతి వస్త్రము. నీతి వస్త్రాన్ని, నీతి అనే వస్త్రాన్ని ఈయనకి ఇచ్చేశారు. అంటే నీతిమంతుడిగా చేశాడు దేవుడు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుణ్ణి, పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన కుమారుణ్ణి దేవుడు నీతిమంతుడిగా చేశాడు. తర్వాత ఉంగరము పెట్టి, ఉంగరం అండి, ఉంగరం ఎందుకు పెడతారు? పెళ్ళిళ్ళలో చూసి ఉంటారు మీరు, ఉంగరాలు పెట్టుకోవటం. ఆ ఉంగరం ఇక్కడ, ఇక్కడ ఉంగరం అక్కడ పెట్టుకోవడం చూసి ఉంటారు. దేనికి? నీ మీద నాకు, నా మీద నీకు హక్కు ఉందని. హక్కు తెలియజేస్తుంది, అది గుర్తు. దేవునికి స్తోత్రం. హక్కును నిలబెట్టి వేరే వేరే పామని కాదు, హక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉంగరం దేనికి పెట్టారు? నీకు పరలోక రాజ్యంలో హక్కును ప్రసాదించాడు దేవుడు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పులు తొలగించారు. ఏ చెప్పులు? మనం వేసుకునే చెప్పులు కాదు. మనం వేసుకునే చెప్పులేమో ముళ్ళ కంచెల మీదకి వెళ్తే పనికొస్తుంది, ముళ్ళు గుచ్చుకోకుండా. కానీ ఇక్కడ ఏంటంటే పాపమనే ముళ్ళు గుచ్చుకోనకుండా దేవుడు చెప్పులను, రక్షణ చెప్పులు, రక్షణ అనే చెప్పులు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి ఇచ్చారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏమిచ్చారు చెప్పండి వరుసగా. ఇప్పుడు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి దేవుడు ఏమని ఇచ్చారు? నీతిమంతుడు. ప్రశస్త వస్త్రం అంటే నీతిమంతుడిగా చేశారు. తర్వాత రెండవది చేతికి ఉంగరం. పరలోక రాజ్యంలో అధికారాన్ని దేవుడు ఈ బిడ్డ కలుగజేశాడు. తర్వాత మూడవది పాదముల చెప్పులు. ఏ చెప్పులు అయ్యి? రక్షణ చెప్పులు. ఇక పాపము నీకు అంటుకుందో, పాపము నీకు ఉండదు, పాపం జోలికి పోవు అని రక్షణను ఈ బిడ్డకు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.